దేశానికి సైనికుడు అవ్వాలని ఆ సాయి కిరణ్ యొక్క కోరిక. అదే క్రమంలో అగ్నివీర అనే ఎంపికలో భాగంగా పరుగులో 1600 మీటర్ పరుగు పందెంలో అయితే మాత్రం పాల్గొన్నాడు ఆ యువకుడు. ఇంతలో మరికొద్ది దూరంలో లక్ష్యాన్ని ఛేదించబోతున్న తరుణంలో ఆ యువకుడిపై విధి కన్నెర్ర చేసింది. అసలు ఆ యువకుడికి జరిగిన ప్రమాదం ఏంటి? అసలు ఏం జరిగిందనేది పాటు ఆ యువకుడి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఎక్కడికని వెళ్ళాడు అబ్బాయి? మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? ఏం చెప్పాడు? కాకినాడ వెళ్ళాడు సార్. కాకినాడ నుంచి అక్కడ ఎవరో కానిస్టేబుల్ ఫోన్ చేశారు, మీ అబ్బాయి పడిపోయాడు, మీరు రావాలి అర్జెంటుగాని. నేను దగ్గరలో లేనండి, మా వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న పంపిస్తానని చెప్పాను. తర్వాత వెళ్ళాం, కారు కట్టించుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొద్దిగా రెస్పెక్ట్ లేదు. అలా ఏంటంటే నేను వెళ్ళేసరికి అక్కడ ఇప్పుడు చలానే పెట్టారు, కానీ సీరియస్ అయిన పేషెంట్కి ఐసీలో పెడతారా జనరల్లో పెడతారు సార్? ఐసీలో పెడతారు కదా, జనరల్లో పెట్టలేదు. జనరల్లో పెట్టారు, ఐసీలో పెట్టలేదు. నేను వెళ్ళి అడిగాను, ఐసీలో పెట్టలేదు ఏమని అడిగితే అక్కడ ఖాళీ లేదు, సీట్లు ఖాళీ లేవు, అందుకు ఆ టైం పడుతుందని చెప్పారు. ఈ లోపు చనిపోయారు. అబ్బాయికి ఎప్పటి నుంచి అని కోరుకుందా ఆర్మీతో చెప్పేవాడా? ఆర్మీ అనే ఉంది. ఆర్మీ నేను వద్దని చెప్పాను, కానీ ఆర్మీ రాస్తాను ఇప్పుడు ఎగ్జామ్ అన్ని పాస్ అయిపోయాడు, కొన్ని ఫెయిల్ అయిపోయాయి. అయితే ఇప్పుడు పాస్ అయ్యాడు, దీని గురించి వెళ్ళాడు. వద్దని చెప్పాను, ఆర్మీకి వద్దని చెప్పాను. అది మీ పేదవాళ్ళం, పెద్ద ఉండేవాడు కాదు, ఓడిసి అప్పులు ఓడిసి చదివించాను మా బాబుని, చనిపోయాడు ఇలాగా. ఇంతకుముందు అబ్బాయి ఏమైనా చెప్పేవాడా? అంటే ఎంత ఆరోగ్యం బాగోలేకపోవడం కానీ ఏమైనా? అవి ఏం లేదు సార్, ఏటి లేదు సార్, యాక్టివ్గా ఉన్నాడు. అయినా అక్కడ వాళ్ళు స్పందించాలి కదా సార్. ఇప్పుడు ఆర్మీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, పేషెంట్ ఏటైందని మరి చేయాలి కదా, అడగలేదు మరి ఏం రాలేదు ఎవరన్నా. అక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మేము వెళ్ళి అక్కడ శవం తెచ్చాం. ఆ హాస్పిటల్ మటుగా గొప్ప అన్యాయం జరిగిందండి, మాకు కొద్ది చూడాలండి కొద్ది. మీరు చెప్పండి, అసలు అబ్బాయి ఏమని చెప్పేవాడు? ఇంతకుముందు ఆరోగ్యం ఎలాగుండేది? ఇంతకుముందు ఆర్మీ అవుతానని మీతో చెప్పి వెళ్ళేవాడా? ఏమని ఫోన్ వచ్చింది? ఫోన్ అంటే మేము ఇంటి దగ్గర మామూలుగా ఉన్నాం సార్. ఉదయం బాగానే మాట్లాడాడు. ఇప్పుడు రన్నింగ్ 6 గంటలకి స్టార్ట్ అవుద్ది, నైట్ అవ్వాల్సింది 5 గంటలకి అయితే వర్షం పడుతుంది, ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అవుద్ది, 6 గంటలు అయ్యేసరికి మేము వెళ్తాము అనేసి చెప్పాడు. 6 గంటలు అయ్యేసరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మాకు 7వ గంటకల్లా మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్కి అలాగ మా ఆయన కూడా కుప్పకూలిపోయాడు అక్కడే. మీ బాబుకి బాగా సీరియస్గా ఉంది, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితిలోనే ఉన్నాడు, మీరు అర్జెంటుగా రావాలనేసి అక్కడ ఉన్న సార్లు ఎవరు ఫోన్ చేసి చెప్పారు మాకు. మా బాబు సెల్ కూడా సార్ల దగ్గరే ఉంది, మా బాబు దగ్గర లేదు, పూర్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేమేమో కారు కట్టించుకొని మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి 2:30 అయ్యింది. 2:30 అప్పుడు వెళ్ళేసరికి మాతోనే కోమాలోనే ఉన్నాడు, కానీ ఆడి పరిస్థితి ఏం బాగాలేదు, బాగా సీరియస్గా ఉంది. సీరియస్గా ఉండేసరికి మేము వెళ్ళి అడిగాము, మేము పేషెంట్ పరిస్థితి ఇదేనా, బాగా మీరు చూడండి, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎలాగనేసి అనేసరికి 2 సెలాని బాటిల్లే పెట్టారు, మరి ఇంకేం పెట్టలేదు. ఆక్సిజన్ పెట్టడమో లేకపోతే ఐసీలోకి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా, లేదంటే ఒక ట్యాబ్లెట్స్ ఇవ్వడమో ఇంజక్షన్ చేయడం ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏది చేయలేదు సార్. అలాగా పేషెంట్ని జనరల్ రూమ్లోనే ఒగ్గిశారు. తర్వాత మాట్లాడాడు, కానీ ఒళ్ళంతా నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి అనేసి అని చెప్పాడు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయని చెప్తాడు మాతోటి. చెప్పినా సరే మేము వెళ్ళి అటు ఇటు కుదిపి అటు ఇటు మామూలు కొంచెం ఇచ్చేసాం, మసాజ్ చేసిన తర్వాత లేచినాడు, కూర్చోండు, మాట్లాడి బాత్రూమ్కి వెళ్తాను అన్నాడు. తీసుకుని వెళ్ళాం సార్. అయితే నాకు కొంచెం దాహంగా ఉందమ్మా అంటే ఓఆర్ఎస్ తెచ్చి పట్టేసి బాత్రూమ్కి తీసుకెళ్తే అటు నుంచి ఇటేమో ఒక విరోచనం అయ్యింది, ఒక మాసం ఒకటే అయ్యింది. అలాగేమో బాత్రూంలోనే చనిపోయాడు. చనిపోయేసరికి బెడ్ మీద వేసేసరికి చనిపోండు, ఆ కళ్ళు అన్నీ తేలేసినా సరే నేను సార్కి చెప్తాను, సార్ కళ్ళు తేలేసాడు, పరిస్థితి బాగాలేదు, సీరియస్గా ఉంది, కండిషన్ చూడండి అనేసరికి ఏమో ఆ సార్, ఏంటమ్మా నువ్వు ఏం తొందర పడతావేటి, గాబరి పెడతావేటి, నువ్వు అటు జరుగు అనేసి నన్ను కూడా తిట్టేశారు డాక్టర్. అయితే సారు తిట్టేశారు సార్. నాకైతే మరి ఇంకా కాలు చేతులు అందడం లేదు, నా కొడుకు చచ్చిపోండని నేను ఆశ ఒగ్గిసినాను సార్. ఆ లాస్ట్కేమో చచ్చిపోయిన పేషెంట్ని అప్పుడు మేము అడిగేసరికి అప్పుడు ఐసీలోకి తీసుకుని వెళ్ళారు సార్. చచ్చిపోయిన పేషెంట్ని అక్కడికి తీసుకెళ్ళి గుండె బాధిస్తే నా కొడుకు బ్రతికేస్తాడా? ఉన్నప్పుడే కదా పేషెంట్ని జాగ్రత్త చూడాలి, కేర్ తీసుకోవాలి కదా బ్రతుకున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత పేషెంట్ని వాళ్ళు చూస్తారు, టెస్టులు చేస్తారట. అప్పుడు మేము టెస్టులు చేస్తాము, మేము చూస్తాము, మాకు మాత్రం మీరు న్యాయం చెయ్యాలంటే.
ఇదే విషయంపై ఎవరైతే సాయి కిరణ్ అనే అబ్బాయి అయితే ఉన్నాడో ఆ అబ్బాయి యొక్క స్నేహితులు కూడా ఆ పరుగు పందెం జరిగేటప్పుడు అయితే స్నేహితులు కూడా ఉన్నారు. మనతో పాటు స్నేహితులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, నిన్న మీరు కూడా వెళ్ళారు కదా, అసలు ఏం జరిగింది, ఏమని మీకు ఫోన్ వచ్చింది? అదే సార్, ఆర్మీ ర్యాలీకి ఇద్దరం వెళ్ళాం. అయితే ఆర్మీ అదే 5:36కి పెట్టారు. 5:36కి పెడితే అక్కడ ఆర్మీ ఫస్ట్ స్పీడ్గా వేసాడు సాయి. ఫస్ట్ రౌండ్ గట్టిగా స్పీడ్గా వేసాడు. తర్వాత అలా స్లో అయిపోయాను. అయిన తర్వాత ఆ ముందు పడిపోయాడు. అలా కొలు తిరిగి పడిపోయి ఇదయింది. తర్వాత అక్కడ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళ ఫ్రెండ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది కాకినాడ. తర్వాత నాకు ఫోన్ చేశారు వాళ్ళ లెవెల్. ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏటో బ్లడ్ టెస్ట్లు, సెలన్లు అవి ఎక్కించారు, కానీ కొద్దిగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. అంత కేర్ అయితే తీసుకోలేదు అనిపించి. మీరు చెప్పండి అమ్మా, అసలు మీకు అబ్బాయి ఏమని ఫోన్ చేశాడు, మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు, ఏమని మీకు ఫోన్ వచ్చింది? లేదు సార్, తనేం ఫోన్ చేయలేదు. అక్కడ నేను నార్మల్గా ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఇలా అయింది బా, అలా అయింది, ఇలా వచ్చాం బయటికి, అలా అని. నేను ఎంత టైం అయింది కదా, ర్యాలీ అయిపోయి ఉంటుంది, ఇంకా ఫోన్ చేయలేదు. నేనే ఫోన్ చేశాను గ్రౌండ్ స్టాఫ్కి. చేసిన వెంటనే వాళ్ళు అన్నారు, ఇలా జరిగింది, పడిపోయాడు, అర్జెంట్గా రండి, ఎమర్జెన్సీ జీజీహెచ్లో పెట్టాం, అదే అన్నారు. నేను దానికోసం నేను నమ్మలా ఫస్ట్. తర్వాత వీడు ఫోన్ చేస్తే అవును అని చెప్పి అప్పుడు మళ్ళీ నేను వెళ్తే అక్కడికి వెళ్ళాక మామూలుగా అలా బాడీ షోల్డర్ కింద ఇంకేం పనిచేయట్లా, అది గట్టిగా పట్టేసినట్టు. వాడు అంటున్నాడు, వీళ్ళకేం తెలియదు అని తీసుకెళ్ళిపోబా అది ఇది అంటున్నాడు. అప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాం. అప్పుడు కూడా డాక్టర్స్ లేరు ఇక్కడేం నర్సులు ఎక్కువ, చాలామంది చుట్టూ నర్సులు ఉండి వాళ్ళు అన్నీ చేస్తున్నారు. లైక్ ఇది సెలైన్లు అవి ఎక్కించి పద్దాగా వస్తున్నారు. మేము అడిగితే సెలైన్ ఎక్కించేస్తున్నారు, ఎందుకంటే డిహైడ్రేషన్ అది ఇది అంటున్నారు. అలా అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్రే తీపించడానికి తీసుకెళ్ళాం. ఎక్స్రే తీశారు, బట్ దాని రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వాల. ఏమైనా అడిగితే బాగుంది క్లియర్ నార్మల్గానే ఉంది, ఏం లేదు అని చెప్పేస్తున్నారు. తర్వాత మళ్ళీ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అక్కడ 1 hour అయింది, ఎవరు రాలా. ఆర్గ్యూ చేస్తే అప్పుడు వచ్చారు. ఏం పేషెంట్ ప్రాణాలతో ఆడుకుంటారు అది ఇదని. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళ గట్టిగా అడిగేసరికి అప్పుడు వచ్చి, అలా కాదు, ఇంకా ఐసీయూలో కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని చూసుకొని ఇక్కడికి వస్తానంటే, ఒక్కటి చెప్పండి, ఒక పెద్ద ఆయనకి, ఒక 60-70 ఏళ్ళు ఉన్న ఆయనకి, 20 ఏళ్ళు ఉన్నవాడికి, ఇద్దరికి ఒకేసారి బాగోలేకపోతే ఎవరిని కేర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా మీరు చెప్పండి, ఎవరిని కేర్ చేస్తారు? యువకుడిని కదా కేర్ చేసేది, దేశానికి కావాల్సిన వాడు కదా. అలాగా మేము అలా అడిగితే, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, నీ అడ్రస్ చెప్పు, అది అని మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చెప్తాం? ఇంకా ఎక్కడే కాలేజ్ చదువుతున్నావు కదా, ఏ కాలేజ్ అంటే మేము ఇంక తగులుకున్నాం. నా కాలేజ్లో నీకేం పని, చేయాల్సిన డ్యూటీ చేయకుండా ఇవన్నీ అడిగితే మేమేం చేస్తాం? అక్కడ వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్తారు. ఇది మాత్రం వాళ్ళు చేసిన నిర్లక్ష్యమే ఇది. మీరు చెప్పండి పెద్దాయన, మీరు ఆ కుర్రోడు ఎలాగుండేవాడు, ఊర్లో ఫ్రెండ్స్తో అంతా ఎలాగుండేవాడు, ఏం చెప్పండి? యువకుడిని నేను చాలాసార్లు గమనించాను సార్. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నాకు బాగా పరిచయం ఉంది. వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు కూడా నాకు చెప్పేవారు, బావా మా అబ్బాయి చదువుతున్నాడు కానీ నేను వేరే జాబ్ వాడికి ప్రయత్నించమంటే వాడు ఎప్పటి నుంచో ఆర్మీ అని నాకు నచ్చని వైపు వాడు వెళ్తున్నాడు, అది మాకు ఎవరికి ఇష్టం లేదని చెప్తే వాటితో నేను చాలాసార్లు మాట్లాడాను. నాన్న, నీ తల్లిదండ్రులకు ఇష్టం లేదు కదా ఆర్మీ వైపు, నువ్వెందుకు అటువైపు ప్రయత్నిస్తున్నావు? గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివాడు, నేను ఎక్కడైతే శ్రీకాకుళంలో పనిచేస్తున్నాను వాడు కనిపిస్తే నాన్నగారికి వీళ్ళకి ఇష్టం లేదు కదా నాన్న, ఆర్మీ వైపు అటువైపు ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటే, లేదు మా అయ్య, నాకు అదే టార్గెట్, నా లైఫ్లో ఇండియన్ ఆర్మీగా ఆఫీసర్ కావాలి అని చెప్పేసి వాడు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసేవాడని. అయితే వాడు తల్లిదండ్రులు ఎదిరించి వాడు గత 2 years నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన లక్ష్యాన్ని చేరుకునే చివరి మార్గంలో, చివరి 100 మీటర్స్లో ఏదో కొలాప్స్ అయ్యాడు. దానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి ఆసుపత్రి వాళ్ళు కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని, కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు సార్. కాబట్టి వాళ్ళు చాలా పేదవాళ్ళు, వ్యవసాయ కూలీలు. అటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోవాల్సిన అవసరం చాలా వరకు అయితే ఉంది సార్. ఆ అబ్బాయి గ్రామస్తులతో, యువకులతో ఎలా ఉండేవాడు? అందరితో చాలా కలివిడిగా, చాలా మంచిగా. అసలు వాడు ఉన్నాడా లేడా, చదువు ఇల్లు తప్పించి రెండో ప్రపంచం వాడికి తెలియదు సార్. చాలా అమాయకుడు. నేను చాలాసార్లు మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఎవరితో గొడవలు కానీ, మాటలు కానీ, ఈ ఊర్లో అనవసరమైన తిరుగులు కానీ ఏమి ఉండేవి కాదు సార్. నేను శ్రీకాకుళంలో పనిచేస్తాను టీచర్గా. శ్రీకాకుళం చాలాసార్లు కనిపించేవాడు. ఖాళీ సమయంలో ఏదో క్యాంటీన్లో వర్క్ చేయడం, ఏమన్నానంటే ఈ గంట క్యాటరింగ్కి వెళ్తే అంతకంత వస్తుంది కదా, నా ఫీజుకు పనికి వస్తుంది కదా అని చెప్పేసి కష్టపడి తనంతట తానే తన ఫీజులకు కూడా తన తండ్రి గారిని ఇబ్బంది పెట్టకూడదని. వాళ్ళు చాలా పేదవాళ్ళు సార్. కాబట్టి వాళ్ళని గవర్నమెంట్ కానీ ఎవరైనా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అబ్బాయి చనిపోవడం ఆసుపత్రి నిర్లక్ష్యం అయితే చాలా వరకు కనిపిస్తుంది సార్ స్పష్టంగా.
థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబానికి సాయి కిరణ్ దూరం అయ్యాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతగేటు మండలం శ్రీహరిపేట గ్రామానికి చెందిన అప్పలనాయుడు భారతీయ దంపతులకు ఒక కొడుకు కుమార్తె. ఈ కొడుకు డిగ్రీ పూర్తయ్యాక తనైతే మాత్రం దేశానికి సేవ చేయాలని, ఆర్మీలో జాబ్ సంపాదించాలని అయితే తన తపన అయితే మాత్రం చాలా కోరిక ఉండేది. అటువంటి భాగంలో అయితే మాత్రం ఎప్పుడైతే నిన్న అయితే జరిగిందో కాకినాడలో ఆర్మీ రిక్రూట్మెంట్, ఆ పరుగులో అయితే 1600 మీటర్లో పరుగు వెళ్ళాడు. ఆ పరుగులో వెళ్ళేటప్పటికీ మరికొద్ది సేపట్లకు ఆ గమ్యం చేరుకుంటున్న సమయంలో విధి ఆడిన వింత నాటకంలో ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న ఆర్మీ అధికారులు అయితే వాళ్ళ సిబ్బంది అయితే మాత్రం హాస్పిటల్ జాయిన్ చేశారు. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత కూడా ఆ యువకుడి పట్ల శ్రద్ధ చూపిస్తే బాగుండేది. శ్రద్ధ చూపించకపోవడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల మా కొడుకు చనిపోయాడంటే మాత్రం తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే అయితే మాత్రం అక్కడ అన్న అధికారులు, అక్కడ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మా కొడుకు చనిపోయాడు. మాకు కూలీ నాలో చేసుకుని బతుకుతున్నాం. అటువంటిది డిగ్రీ పూర్తి చేసి కష్టపడి చదివించి ఇటువంటి ఏదో జాబ్ చేసి మమ్మల్ని పోషిస్తాడు అనుకున్న కళ్ళ తల్లిదండ్రులకైతే ఆ కొడుకు దూరం అవడంతో ఆ గ్రామంలో కాదు, కుటుంబంలో కాదు విషాదాలు అయితే అలుముకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలైతే మాత్రం మాకు ఏదో కొంతగా సాయం చేయాలైతే తల్లిదండ్రులు కోరుతున్నారు. కుర్రోడు గ్రామస్తులతో అందరితో పాటు యువకులతో పాటు మంచిగా ఉండి మంచి పేరు సంపాదించుకున్న ఆ యువకుడి పట్ల అయితే మాత్రం ఇలా జరగడం అయితే మాత్రం కుటుంబంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు విషాదాలు అనుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి కుటుంబంపై దారి చూపాలని కోరుకుంటూ సురేష్, RTV, శ్రీహరిపేట గ్రామం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.